వినాయకుడి అనుగ్రహం కోసం వేచి చూస్తున్నారా? నేడు అంటే మే 5వ తేదీన అంగారక సంకష్ట చతుర్థి. ఈరోజు చేయాల్సిన ఈ 7 పనులు మీ జీవితంలోని అడ్డంకులను తొలగించి విజయాన్ని చేకూరుస్తాయి. హిందూ సంప్రదాయంలో మంగళవారం వచ్చే సంకష్ట చతుర్థిని అంగారక సంకష్ట చతుర్థి అని పిలుస్తారు. సాధారణ చతుర్థి కంటే ఈ రోజున చేసే పూజకు 1000 రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుందని భక్తుల నమ్మకం. ఈ రోజున గణపతిని ఏకదంతుడుగా ఆరాధిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మానసిక ప్రశాంతత లభించడమే కాకుండా జీవితంలో ఎదురయ్యే సకల విఘ్నాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు పూజకు ప్రత్యేక ముహూర్తం ఉంది. మే 5వ తేదీ ఉదయం 5:24 చతుర్థి తిథి ప్రారంభమే. మే 6వ తేదీ ఉదయం 7:50కు ముగుస్తుంది. భక్తులు సూర్యోదయం నుండి ఉపవాసం ఉండి రాత్రి చంద్రదర్శనం చేసుకున్న తర్వాత గణపతికి పూజ చేసి ప్రసాదం తీసుకోవాలి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కుజగ్రహానికి అధిపతి గణేశుడు కాబట్టి ఈరోజు పూజ చేయడం వల్ల జాతకంలోని కుజదోషం, అప్పుల బాధలు, భూ వివాదాలు తొలగిపోతాయి. గణేశుడి అనుగ్రహం కోసం ఈ 7 పనులు చేయడం శ్రేయస్కరం. స్వామివారికి 21 గరిక పోచలను సమర్పించడం, మోదకాలు లేదా లడ్డులను నైవేద్యంగా పెట్టడం, సంకటనాశన గణేశ స్తోత్రాన్ని పఠించడం, గణపతి అథర్వశీర్ష పారాయణం చేయడం, 4 లవంగాలు వేసిన మట్టిదీపాన్ని వెలిగించడం, ఆర్థిక సమస్యలు తగ్గిపోవడానికి నువ్వుల లడ్డులను దానం చేయడం, ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం మంచిది. వ్రతం ఆచరించేవారు రోజంతా సాత్విక ఆహారం తీసుకుంటూ ఉప్పుకు దూరంగా ఉండటం మంచిది. అలాగే కోపం, అసూయ వంటి ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండి భక్తితో వినాయకుడిని స్మరించాలి. ఈ పవిత్రమైన రోజున పైన పేర్కొన్న నియమాలను పాటిస్తే ఇంట్లోని ప్రతికూల శక్తి నశించి అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి.